సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభితా ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళతో రిలేషన్లో మెయింటైన్ చేశారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభితా ధూళిపాళ సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్కి గురయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది. అయితే పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్లు కానీ సినిమాల్లో కానీ నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య కోరటంతోనే ఆమె దీనికి ఒప్పుకున్నారని సమాచారం. సమంత విషయంలో జరిగిన తప్పు తిరిగి శోభిత విషయంలో జరగకుండా ఉండటం కోసం నాగ చైతన్య ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోవటానికి కారణం సినిమాలే అని తెలుస్తోంది. సమంత ఎప్పుడైతే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, అదే విడాకులకు కారణమైందంటూ ఒకానొక సమయంలో వార్తలొచ్చాయి. దీంతో అలాంటి పొరపాటు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే నాగ చైతన్య శోభిత విషయంలో జాగ్రత్త పడుతున్నారట. తాజాగా నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జరగనుంది. నాగ చైతన్య, శోభిత పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి అక్కడే వివాహం జరిపించబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 4న జరిగే వివాహంతో అక్కినేని ఇంట్లో శోభిత అడుగు పెట్టబోతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక శోభిత కెరీర్ విషయానికొస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటిస్తోంది. ఇటీవల శోభిత మంకీ మ్యాన్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రెజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా లవ్ సితారా Zee5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.